నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2028 నాటికి కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామాన్ని హర్ ఘర్ జల్ గ్రామంగా ప్రకటించే దిశగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి. జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసిన కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన సిఐ చెన్నకేశవ. మే 3న నిర్వహించనున్న జాతీయ స్థాయి నీట్ పరీక్ష నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే 2028 నాటికి కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామాన్ని హర్ ఘర్ జల్ గ్రామంగా ప్రకటించే దిశగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా నీరు పారిశుధ్య మిషన్ సమావేశంలో జల్ జీవన్ మిషన్ అమలు పురోగతిపై సమగ్ర సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో మొత్తం 3,79,185 గృహాలకు గాను ఇప్పటికే 2,96,777 గృహాలకు త్రాగునీటి సరఫరా అందించామని, మిగిలిన గృహాలకు కూడా నిర్ణీత గడువులోపు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ క్రింద చేపట్టిన 1007 పనుల్లో ఇప్పటి వరకు 571 పనులు పూర్తి కాగా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నీటి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీర్ఘకాలికంగా సుస్థిర త్రాగునీటి సేవలు అందించాలని అన్నారు. జిల్లాలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నింపాలని, త్రాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రైనేజీల్లో ఉన్న పైపు లైన్లను గుర్తించి తొలగించడం ద్వారా డయేరియా వంటి వ్యాధులను నివారించాలన్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఓవర్ హెడ్ ట్యాంకులను వినియోగంలోకి తీసుకురావాలని, గ్రామ స్థాయిలో నీరు పారిశుధ్య కమిటీలను పునరుద్ధరించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద శానిటరీ కాంప్లెక్స్ లు, అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో త్రాగునీటి సరఫరా మరియు పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. Okay. 15 years, 886 and then... Okay, right. Next, filling of SS tank status. Okay. Papa reservoir from 60% from 4 days till when it will serve? How long it will serve? ఇవన్నీ కూడా 2 months సెట్ ఆఫీస్, దాన్ని కూడా 2 months ఎక్స్టెండ్ చేస్తాం. వాటర్ సప్లై. ఓకే. ఎనీ వర్క్స్ యూ నీడ్ టు టేక్ అప్. ఇప్పుడు మిగతా చోట్ల నీళ్ళు, అన్ని చోట్ల నీళ్ళు ఉంది. మనం ఎక్కడైనా